వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పేతురు అని అనట్లేదు, ఎందుకంటే పేతురులు ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి ఇప్పుడన్నా చదువుతారేమో, కలిసి చదువుకుందాం. As you come to him, the living stone, rejected by men, chosen by God and precious to him, you also, like living stones, are being built into a spiritual house to be a holy priesthood, offering spiritual sacrifices acceptable to God through Jesus Christ. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, నీ లేఖనాల దగ్గరికి వస్తుండగా మాతో మాట్లాడండి యేసయ్య. మాట వినుట శ్రేష్టం, అదొక్కటే నీవు అడుగుతావు గనక ఆ మేరకు మేము నీ మాటకి విధేయత చూపించే కృపను అనుగ్రహించండి. అది మా నుంచి పుట్టదు అని కూడా నేరుగా ఒప్పుకుంటున్నాం. అని మా నుంచి పుట్ట జాలదయ, నీలో ఉంటున్న విధేయత, క్రీస్తులో ఉంటున్న విధేయత మాలో పోస్తురమ్మని వేడుకుంటున్నాం. ఈ లేఖనాల ద్వారా స్పష్టంగా నేరుగా నీ మనస్సుని ఎరగడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. విధేయత చూపించాలి అని అంటే, గారాభంగా పెంచిన కూతురికి పెళ్లి చేసి భర్త నువ్వు బిర్యానీ చేయాలి అన్నట్టుంటుంది. అన్నమే వండడం రానమ్మకి బిర్యానీ ఆడ నుంచి చేస్తుంది. విధేయత ఎలా చూపించాలో ఒకవేళ గనక నేను చెప్పకుండా ముగిచ్చేస్తే నేను అన్యాయం చేసినోడిని అవుతా, మీ టైం వేస్ట్ చేసినోడిని కూడా అవుతా. కాబట్టి నా ముందుంటున్న 33 నిమిషాలు విధేయత ఎలా చూపించాలి, విధేయత ఎట్లా చూపించగలము అనే విషయాన్ని ఒక 3 మెట్లలో మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. మనము రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారి విధేయత గురించి చూసాం. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడతా వచ్చారు. విధేయత అనేది మన నుంచి పుట్టేది కానే కాదు, అది కేవలం ప్రభులో నుంచే పుట్టేది. కనుక యేసు ఎలా విధేయత చూపించాడు దాని కనుక మనం గ్రహిస్తే ఆయన దగ్గర నుంచి దాన్ని మనం పొంది మనము కూడా విధేయత చూపించగలము. మొట్టమొదటిది, మానవుని యొక్క అపోహ ఏంటి అనంటే, విధేయత అనంటే దాంట్లో సంతోషం ఉండదు, విధేయతలో ఆనందం ఉండదు అనేది ఎప్పటికీ మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే బైబిల్ చెబుతూ ఉంటున్న మాట, యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపించడంలో బహుగా ఆనందిస్తూ వచ్చారు. ఆ మాట హెబ్రీల్లో రాస్తారు, కానీ పూర్తి వచనం కీర్తన నుంచి చదువుదాం. కీర్తన 40 7-8 వచనాలు చదువుతారా? అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము చాలండి. నీ చిత్తము నెరవేర్చుట నా బాధ్యత, నా బరువు, తప్పదు కాదు, నాకు సంతోషము. ఆ మాట ఎంత చక్కటి మాట కదా. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నువ్వు గనక విధేయత నేర్చుకున్నావనుకో, బరువుగా విధేయత చూపించవు, సంతోషముగా చూపిస్తావు. ఈ విధేయత నీలో నుంచి నాలో నుంచి ఆనందముతో చూపించే పని. ఆనందం లేకుండా విధేయత చూపిస్తే, బరువుగా విధేయత చూపిస్తే అది శాపము. దేవునితో సంబంధం లేకుండా విధేయత చూపిస్తే అది శాపము, అది బరువుగా అనిపిస్తుంది. అందుకే ఆయన గురించి రాయబడతా ఉంటున్న మాట, ఆయన విధేయత చూపించడం ఆయనకి చాలా సంతోషకరమైనది. ఈరోజు ఆ ప్రభువుతో మనం సంబంధం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు ఈ సంతోషం ఉంటుంది, ఎప్పుడు మనం విధేయత చూపించగలము? మీరు బైబిల్ని గనక జాగ్రత్తగా పరిశోధించారంటే ఆజ్ఞలు, కట్టడలు,
విధులు అనే ఈ మాటలు మీరు ఎప్పుడైతే బైబిల్లో చూస్తారో ఎక్కువ శాతం ఒక పదం దాని ముందు తగిలిచ్చి ఉంటుంది. ఆజ్ఞలు, కట్టడలు, విధులు అనే ఈ మాటలకి దాదాపుగా కొన్నిసార్లు మినహాయిస్తే దాదాపుగా ఓ పదం ముందు తగిలిచ్చుంటుంది. ఏం పదము అనంటే నా ఆజ్ఞలు, నేనిచ్చిన ఆజ్ఞలు, నా నోటి మాటలు. అంటే ఆజ్ఞకి దేవునికి దేవుడు సంబంధము అనేది పెడతా ఉంటున్నాడు. విధేయత యొక్క ప్రాముఖ్యమైన రహస్యం ఇదే. ఏంటి అనంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క స్పర్శలో, దేవుని యొక్క ఆ ఉపస్థితిలో, లేకపోతే దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో బ్రతుకుతావో అప్పుడు విధేయత చూపించగలవు. ఆయనతో సంబంధం లేకుండా ఆయన ఆజ్ఞలకి నువ్వు విధేయత చూపించలేవు. ఆయనతో సంబంధం లేకుండా ఆయన ఆజ్ఞలకి మనం విధేయత చూపించడం టోటల్గా జరగదు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు మోషేతో మాట అన్నారు. నిర్గమాకాండం 20వ అధ్యాయానికి వస్తున్నాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతారా? ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో, ఈ మాట బాగా గమనించండి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. చాలండి. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? మాకు దేవుడు వద్దు, దేవుని మాట కావాలి. మాకు దేవుడొద్దు, ఆయన చెప్పేదానికి మాత్రం మేము విధేయత చూపిస్తాం. మాకు దేవునితో సంబంధం వద్దు, కానీ ఆయన మాటకి మాత్రం లోబడతాం. ఈ మాట అన్నారు, ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ వాస్తవంగా జరిగిందేంటి అని అంటే 40 సంవత్సరాలు తిరిగే లోపల ఆ మొత్తం తరం గతిచ్చిపోతా వచ్చింది. ప్రతి ఒక్కడు ఏదో ఒక కోణాలో అవిధేయత చూపిస్తూ వచ్చాడు. ఇద్దరి తప్ప అందరూ ఎగిరిపోయారు. మోషే ఎగిరిపోయాడు, అహరోను కూడా ఎగిరిపోయాడు. ప్రజలు అంటున్న మాట ఏంటంటే మాకు దేవుడొద్దు, దేవుని మాట కావాలి అని అన్నారు. ఈరోజు ఈ మాట గుర్తుపెట్టుకుంటే మేలేమో. ఏంటి అని అంటే నువ్వు విధేయత చూపించగలిగిన ఏకైక భూమి ఏంటి అని అంటే దేవుని సన్నిధిలోనే, దేవుని స్పర్శని కాపాడుకుంటేనే, దేవుని యొక్క సన్నిధిని కాపాడుకుంటేనే నువ్వు విధేయత చూపించగలవు తప్ప విధేయత రెండో వాతావరణంలో పనిచేయదు. దేవుని సన్నిధి అనే వాతావరణానికి బయట విధేయత పనిచేయదు. మొసలి బలము నీళ్ళల్లోనే అని అంటారు కదా, అట్లానే విధేయత బలము దేవుని సన్నిధిలోనే. ఆ సన్నిధికి బయటకు వెళ్తే నువ్వు విధేయత చూపించలేవు. నువ్వు చేయవలసిందే ఇది. నీ విధేయతలో ఆనందము నువ్వు చూస్తావు. నువ్వు చేయవలసింది దేవుని సన్నిధిని కాపాడుకో, పోగొట్టుకోబాకు. ఆయన సన్నిధి స్పర్శ సున్నితంగా కాపాడుకోవడం నేర్చుకో. మోషే యొక్క యోసేపు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఈ వ్యక్తి చాలా గడ్డు పరిస్థితుల గుండా ప్రయాణం చేశాడు. నాన్నకి దూరం అయిపోయాడు, అన్యాయంగా గుంటలో తోసివేయబడ్డాడు, వస్త్రం తీసివేయబడింది, బానిసగా అమ్మివేయబడతా వచ్చాడు. బానిసగా పనిచేయడం అంటే మామూలు విషయం కాదు కదా. బానిసగా పనిచేయడం అంటే ఈయన పాత నిబంధనలో ఉండి కొత్త నిబంధనలో రాయబడిన ఆజ్ఞ ఎంత చక్కగా చేశాడు తెలుసా? అసలు ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన బానిసగా అమ్ముడు పోయిన తర్వాత ఆయనకి జీతం ఉండదు, బానిసకి జీతం ఉండదు, బానిసకి హక్కు ఉండదు, బానిసకి ఏమాత్రము సుఖం ఉండదు, భవిష్యత్తు ఉండదు. అయినను ఈయన అక్కడ కూడా దేవుని సన్నిధిని కాపాడుకుంటూ వచ్చాడు. కొత్త నిబంధన నెరవేర్చాడన్నా కదా. ఏమి నెరవేర్చాడు? ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. ఎఫెసీలకి రాసిన పత్రిక. ఈ దినాల్లో దేవుని చిత్తం గురించిన గందరగోళం, అపోహలతో చాలా అధ్వానంగా పాడైపోతున్న యవనతరం. దేవుని చిత్తం అంటే ఆ కోర్సా ఈ కోర్సా, ఆ ఊరా ఈ ఊరా, ఆ పిల్ల ఈ పిల్ల, ఆ ఇల్లా ఈ ఇల్లా, వీసా ఇంగ్లాండ్కా ఆస్ట్రేలియాకా,
బైకు ఆ బైకా ఈ బైకా, ఆ రంగు షర్టా ఈ రంగు షర్టా, దీనికే కట్టబడ్డాం కానీ వాక్యానికి దూరం వెళ్ళిపోయాం. దేవుని చిత్తంలో దేవుని చిత్తం చెప్తున్నాం, దేవుని వాక్యం చెప్తున్న దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఒక మాట చదువుతున్నాము. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులము అని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయడి. ఇదండి దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తమో తెలుసా? ప్రియమైన యవనస్తుడా, ఈ మాట బాగా విను. అంటే పెద్దోళ్ళకి వద్దని చెప్పట్లేదు, కానీ జాగ్రత్తగా యవనస్తులు వినండి. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఏంటంట, బానిసలతో రాస్తున్నాడు. స్లేవ్స్, దాసులతో కాదు, బానిసలతో రాస్తున్నాడు. వీళ్ళకి జీతం లేదు, ఫ్రీ సర్వీస్ వీళ్ళు చేసేది. వీళ్ళకి హక్కులు లేవు. వీళ్ళని కొట్టిన అడిగేవాడు లేడు, తన్నిన అడిగేవాడు లేడు, చంపిన అడిగేవాడు లేడు. వీళ్ళకి భవిష్యత్తు లేదు, గ్రోత్ ఉంటుంది, పైకి ఎదుగుతామనేది లేదు. ఫ్రీ సర్వీస్, ఉచితంగా సేవ చేస్తున్నారు. హక్కులు లేకుండా సేవ చేస్తున్నారు, భవిష్యత్తు లేకుండా సేవ చేస్తున్నారు. ఇట్ట సేవ చేసేటప్పుడు, ఉచితంగా జీతం లేకుండా సేవ చేసేటప్పుడు ఎట్ట సేవ చేయాలంట తెలుసా? దేవునికి సేవ చేసినట్టు యథార్థముగా మనఃపూర్వకముగా పనిచేయి. ఇది దేవుని చిత్తం అంట. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. యవనస్తులు కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటారు. ఏం కృతజ్ఞత కూడిక పెడతారంటే, దేవుడు నాకు తన చిత్తానుసారమైన కాలేజీలో సీట్ ఇచ్చాడ్రా అని కృతజ్ఞత కూడిక పెడతాడు వీడు. అలాంటి కృతజ్ఞత కూడికలకి వెళ్ళినప్పుడు నవ్వుతూ ఉంటుంది. సీట్ ఇచ్చాడని 30,000 ఖర్చు పెట్టి అందరికీ మంచి భోజనం పెడతాడు. ఆ తర్వాత కూడికంతా అయిపోతుంది. 4 సంవత్సరాల కోర్సులో 2వ సంవత్సరం ఫెయిల్ అయ్యి కోర్సు మానేసి ఇంట్లో కూర్చుంటాడు. కృతజ్ఞత కూడికలు ఎప్పుడు దేవుని చిత్తానుసారమైన కాలేజీలో అని పెట్టొద్దు. చదువు అయిపోయిన తర్వాత పెట్టండి అనుకుంటుంది. కొంతమంది పెళ్ళిళ్ళలో సాక్ష్యం చెప్తారు, అది వింటే భలే నవ్వు వస్తుంది. పెళ్ళిళ్ళలో సాక్ష్యం ఎప్పుడు చెప్పకూడదు, దానంత యాక్షన్ ఇంకోటి ఉండదు. ఏం తెలుసని, పెళ్ళి అయిపోయిన ఒక 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ బాగా కలిసి చాలా చక్కగా బతుకుతారు కదా. వీళ్ళు వెనక్కి తిరిగి మా ఇద్దరి జీవితాలు దేవుని చిత్తం అంటే ఈనేవాడికి కూడా ముచ్చట్టుకుంటుంది, చెప్పేవాడికి కూడా బాగుంటుంది. ఆరంభాన్ని పట్టుకుంటున్నాం మనం, ప్రభు అంతాన్ని పట్టుకుంటూ ఉంటున్నాడు. యోసేపు బానిసగా ఉన్నప్పుడు కొత్త నిబంధన దేవుని చిత్తాన్ని చేశాడు. మనఃపూర్వకంగా సేవించాడు, కష్టపడి పనిచేశాడు, యథార్థంగా పనిచేశాడు. దేవుని సేవ చేసినట్టు పోతిఫర్ ఇంట్లో పనిచేశాడు. ఏమి అనుభవం అండి ఈ వ్యక్తికి! కొత్త నిబంధనలో రాయబడిన మాటను చదువుతున్న మనం చేయలేని పని ఈ వ్యక్తి రాయబడని మాటని చేయగలుగుతా వచ్చాడు. ఎట్ట విధేయత చూపించావు సార్, అసలు బైబిల్లో ఇది ఉందని కూడా నీకు తెలియదు కదా అని అంటే ఆయన జవాబిస్తాడు. 39వ అధ్యాయంలో దానికి జవాబు దొరుకుతుంది మనకి. వస్తున్నాం, ఆదికాండము 39వ అధ్యాయము. ఆ మాట ఊరికే తూకిగా అలా చూసుకుంటా ఉండరు. 2వ వచనంలో యెహోవా యోసేపుకి తోడై ఉండెను. 3వ వచనంలో మళ్ళీ యెహోవా యోసేపుకి తోడై ఉండెను. మళ్ళీ 23వ వచనంలో యెహోవా యోసేపుకి తోడై ఉండెను. ఆ తర్వాత 20వ వచనం 21వ వచనంలో యెహోవా యోసేపుకి తోడై ఉండెను. ఈ మాట గమనిస్తారా? దేవుని సన్నిధిలో బతుకుతున్న యోసేపు అప్పటికి రాయబడని లేఖనానికి కూడా విధేయత చూపించాడు. చాలా పెద్ద మాట. దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న యోసేపు అప్పటికి రాయబడని బైబిల్కి కూడా విధేయత చూపించాడు. ఎందుకు అనంటే దేవుని సన్నిధిలో బతుకుతున్నాడు కాబట్టి. అర్ధనగ్నంగా ఎదుట నిలబడి బలవంతంగా పండు యవనస్తుడిని పట్టుకొని రానాతో పాపం చేయి అన్నప్పుడు పారిపోగలుగుతా వచ్చాడు. వ్యభిచారం చేయొద్దు అనే ఆజ్ఞ అప్పటికి ఇవ్వబడలే. ఆజ్ఞకి విధేయత చూపించాడు.
అది తప్పే కాని దినముల్లో బతుకుతూ ఉంటున్నాడు, అలాంటి సంస్కృతిలో బతుకుతున్నాడు, అలాంటి దేశంలో బతుకుతున్నాడు, అలాంటి ప్రాంతం, అలాంటి ప్రజల మధ్యలో బతుకుతూ ఉంటున్నాడు. కానీ ఈయన దేవుని సన్నిధిలో బతుకుతున్నందుకు బైబిల్ రాయబడక మునుపు నుంచే బైబిల్కి విధేయత చూపిస్తున్నాడు. ఈ రోజుల్లో మనము దేవుని సన్నిధిని కాపాడుకొని కారణాన రాయబడిన బైబిల్ చేతిలో ఉంటున్న విధేయత చూపించలేకపోతున్నాం. దేవుని సన్నిధే విధేయత యొక్క బలం. దేవుని సన్నిధియే విధేయత యొక్క బలం అనే మాట ఎన్నడూ మర్చిపోదు. నువ్వు దేవునికి వేరుగా ఉండి విధేయత చూపించలేవు. అలాంటి విధేయత స్వనీతి తప్ప, గర్వాన్ని తప్ప మరొక దాన్ని పుట్టించదు. ఆయన సన్నిధిని కాపాడుకో. ఆయన సన్నిధిని కాపాడుకోవడానికి నీకు ఏ చూపు అడ్డొస్తుందో ఆ చూపును వదిలేసే. ఆయన సన్నిధిని కాపాడుకోవడానికి ఏ మనిషి అడ్డొస్తున్నాడు ఆ మనిషిని వదులుకో. ఆయన సన్నిధిని కాపాడుకోవడానికి ఏ స్థలం అడ్డొస్తుందో ఆ స్థలాన్ని వదులుకో. ఆయన సన్నిధిని కాపాడుకోవడానికి ఒక వ్యాపారం అడ్డొస్తున్నా మానేసుకో. ఆయన సన్నిధిని కాపాడుకోవడానికి ఒక సేవ అడ్డొస్తుందో వదిలేసుకో. ఆయన సన్నిధిని నువ్వు నీ జీవితంలో కాపాడుకుంటే విధేయత యొక్క కంచు కోటే ఆయన సన్నిధి. దాని బయట విధేయత పని చేయదు. నువ్వు దేవుని సన్నిధిని కాపాడుకో. యేసు క్రీస్తు ప్రభువారి స్పెషాలిటీ ఏంటో తెలుసా? యేసు ప్రభువారి స్పెషాలిటీ ఆయన సేవ కాదు, అస్సలు కాదు. యేసు ప్రభువారి స్పెషాలిటీ ఆయన జీవితం. 2 మార్లు, ఒకటి మత్తయి 3లో, 2 మత్తయి 17లో తండ్రి యేసుని చూసి అంటున్న మాట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని అంటున్నాడు. మత్తయి 3లో ఈ మాట అనేటప్పటికి యేసు ప్రభు సేవ చేయలే, యేసు ప్రభు ఒక వర్తమానం చెప్పలే, యేసు ప్రభు ఒక అద్భుతం చేయలే, యేసు ప్రభు అసలు ఏమీ చేయలేదు. అప్పటి వరకు 30 సంవత్సరాలు సేవ చెయ్యని యేసుని చూసి తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఈ జీవితములో ఎప్పుడైతే తండ్రి నా జీవితమును చూసి ఆనందించాడో అప్పుడు ఆ తర్వాత 17వ అధ్యాయంలో ఈయన సేవని చూసి ఆనందించాడు. ఆయనకు సేవ కాదు ఇంపార్టెంట్, ఆయనకి నీ జీవితం ఇంపార్టెంట్. 3వ అధ్యాయంలో ఈయన నా ప్రియకుమారుడు అనే సాక్ష్యం లేకపోతే 17వ అధ్యాయంలో ఉండదు, ఉన్న వేస్టే. 30 సంవత్సరాల జీవితం, 30 సంవత్సరాల కుటుంబ జీవితం, 30 సంవత్సరాల కొడుకులాగా బతికిన జీవితం, 30 సంవత్సరాల టేబుళ్ళు, చైర్లు, కాడి, నాగళ్ళు తయారు చేసే జీవితం, 30 సంవత్సరాల నజరేతు అనే స్లంలో జీవించే జీవితం, 30 సంవత్సరాలు ఒక పేద ఇంట్లో బతికే బతుకు. ఆ 30 సంవత్సరాల జీవితం ఆయనకి నచ్చిందంట. యేసయ్య స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఆయన ఒక్కడికి నచ్చితే చాలు, ఆయన బతికేస్తాడు. తన తండ్రి సన్నిధిని కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన ప్రతిరోజు దాని కొరకే అంగలార్చేవాడు, ప్రతిరోజు దాని కొరకే ఆయన ప్రార్థన, ప్రతిరోజు ఆయన ఏడుపంతా కూడా అదే, కేవలం ఆయన సన్నిధిని కాపాడుకోవడం. మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? శరీరధారి అయి ఉన్న దినములలో మహా రోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను చాలండి. ఇక్కడ ఆయన భూమి మీద ఉన్న దినములన్నీ, ఇది గెత్సెమని వనంలో జరిగిన విషయం కాదు. చాలా క్లియర్గా బైబిల్ చెప్తా ఉన్నమాట. డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ జీసస్ లైఫ్ ఆన్ ఎర్త్, భూమి మీద ఉంటున్న దినములన్నీ ఆయన అలవాటు ఏంటి తెలుసా? భయంకరంగా ఏడ్చేవాడంట, భయంకరంగా యాచనలు, భయంకరంగా విజ్ఞాపనలు. ఏందయ్యా నీ ఏడుపు, నీ ప్రార్థన అని అంటే, మరణము నుంచి విడిపించగలిగినవాడు. ఏంటి మరణం? మరణం అంటే ఎడబాటు. తండ్రికి ఒక్క సెకండ్ కూడా నేను దూరం అవ్వకూడదు, తండ్రికి ఒక్క సెకండ్ కూడా నేను వదలకూడదు, తండ్రిని ఒక్క సెకండ్కి కూడా నేను విడిచిపెట్టకూడదు. దీని కొరకు రోజూ ఏడ్చాడంటే యేసుప్రభు. అదే యేసుప్రభు స్పెషాలిటీ. యేసు ప్రభు చేసిన సేవ కంటే గొప్ప సేవలు చేశారు చాలామంది అపోస్తులు. కానీ యేసు ప్రభు వారి జీవితపు స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఆయన ఒక్క క్షణము కూడా తన తండ్రి సన్నిధిని వదిలిపెట్టుకోలేదు. ఆయన కత్తి నొప్పి పుట్టించేది ఏంటి అని అంటే, చేతుల్లో మేకులు దించినప్పుడు, కాళ్ళల్లో మేకులు దించినప్పుడు అమ్మా అయ్యా అని అరిశాడో మనకి తెలియదు. కానీ ఆయన మాత్రం ఒక కేక గట్టిగేశాడు, ఏలో ఏలో ఇలా
లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివి. ఆయన సిలువ నొప్పి కంటే, మేకుల నొప్పి కంటే, ముళ్ళ కిరీటము నొప్పి కంటే, అవమానం కంటే, బట్టలు లేకుండా ఆయనని వేలాడదీసిన ఆ భయంకరమైన అనుభూతి కంటే, పక్కలో ఈట పొడిచిన ఆ బల్లెం పొడిచిన ఆ భయంకరమైన వేదన కంటే, ఆయన వేదనంతా కలిపితే ఏంటి అని అంటే నీకు దూరం అవడమే. ఎందుకు యేసు అంత చక్కగా విధేయత చూపించగలిగాడంటే, అంత చక్కగా క్షణం దేవుని సన్నిధి కాపాడుకున్నాడు. యేసు ఒక్క క్షణానికి అవిధేయుడైతే ఆయన మన రక్షకుడు అవ్వలేడు. యేసు ఒక్క క్షణానికి కూడా తండ్రి సన్నిధిని ఆయన పోగొట్టుకోలేదు కాబట్టి ఒక్క క్షణం కూడా అవిధేయుడు కాలేదు. ఇది మొదటి మాట. రెండో మాట, యేసులాంటి విధేయత, చాలా తీపి విధేయత, చాలా మంచి విధేయత, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రుచి. ఆయన యోహాను సువార్త 4:34 చెప్తున్నాడు, దేవుని మాటకి లోబడి ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడం, ఇదే నా ఆహారము అని అంటాడు. ఆహారం దేనికి తింటాము? ఆహారము ఆరోగ్యానికి తింటాము, పౌష్టిక విలువలకి తింటాము, ఆహారము రుచికి కూడా తింటాం. యేసయ్యకి రుచి ఏంటి అని అంటే విధేయతే ఆయన రుచి, విధేయత మాత్రమే ఆయన రుచి. ఈరోజు నేను దేవుని సంఘం అంటున్నాం కదా, సజీవ రాళ్ళు అంటున్నాం కదా. యేసు సజీవమైన రాయి, మనము సజీవమైన రాళ్ళగా కట్టబడతా ఉంటున్నాం. మనం అందరం ఒకటే, మనం యేసు దేహం అని అంటున్నాం. యేసు దేహానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? యేసు దేహానికి ప్రూఫ్ ఆ మాట చదువుదామా? వద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం చదువుతారా? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. అంటే యేసు ప్రభు ఫ్యామిలీ ఎవరో తెలుసా? తండ్రి చిత్తం చేసేవాళ్ళు ఆయన ఫ్యామిలీ. ఆధార్ కార్డు మీద సేమ్ అడ్రస్ ఉంటే ఫ్యామిలీ కాదట. అందుకే ఆ రోజుల్లో యేసు ప్రభు చెప్తాడు, మా వీధుల్లోనే కదా నువ్వు బోధించింది, మేమందరం వచ్చాగా నీ మీటింగ్ల కంటే మీరెవరో నాకు తెలియదు అంటాడంట. మీ ఊరేదో నాకు తెలియదు, మీరెవరో తెలియదు. అదేంటయ్యా మేము తెలియదు అంటావు? మా ఇంట్లో ఉన్నావు, మా వీధుల్లో బాధ చేసావుగా, మీరెవరో తెలియదు అంటాడంట. ఈ దేవుని చిత్తం అనే మాట బాగా కన్ఫ్యూజింగ్ కదా. ఈ మాటను అలా పక్కన పెట్టి ఈ మత్తయి సువార్త మనం చదివిన ఆ 12వ అధ్యాయము 48, 49, 50 వచనాల్లో నా తండ్రి చిత్తం, యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని ఎలా నిర్వచిస్తున్నాడు? లూకాసు వార్తకు వస్తున్నాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? అందుకైన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులను అని. చాలండి, ఒక దగ్గర ఇదే సందర్భం, సేమ్ సందర్భం, ఒక దగ్గర ఏమంటున్నాడు తెలుసా? దేవుని చిత్తం అంటున్నాడు. అదే మాట ఇంకో దగ్గర ఏమంటున్నాడు తెలుసా? నా తండ్రి మాట విని దాని చొప్పున జరిగించువాడు. దేవుని చిత్తం అంటే అన్యులు కనుక్కున్నట్టు అది మంచిదా ఇది మంచిదా, ఆడకెళ్ళాలి ఏడకెళ్ళాలి, అది కాదు. పుస్తకంలో ఏమి రాశారో ఈ మాటకి విధేయత చూపించడం దేవుని చిత్తం. విషాదమైన విషయం ఏంటో చెప్పనా? ఈ రోజుల్లో మనం కనుక్కునే దేవుని చిత్తాలు బైబిల్లో ఉంటున్న దేవుని చిత్తం మనకి నచ్చదు కాబట్టే కొత్తగా దేవుని చిత్తాలు కనుక్కుంటున్నాం. బైబిల్లో రాయబడిన ఆజ్ఞలు మనకి నచ్చవు కాబట్టే కొత్తగా మనం దేవుని చిత్తాలు కనుక్కోవడం నేర్చుకుంటున్నాం ఈ దినాల్లో. మోసపూరితమైన దేవుని చిత్తాలు. దేవుని చిత్తం అంటే ఏమీ లేదు. బైబిల్లో యేసు ప్రభుస్తున్న నిర్వచనం ఏంటంటే నా తండ్రి మాట విని దాని చొప్పున చేసేవాడు. అదే మత్తయి సువార్తలో దేవుని చిత్తం అంటాడు. అంతే దేవుని చిత్తం. విధేయతే దేవుని చిత్తం. ఇక మళ్ళీ కొత్త చిత్తాలు ఏమి లేవు.
ప్రభా ఈ విషయంలో నీకే ఏంది ప్రభా నీ చిత్తం అంటే రాసిపెట్టా చదువుకోపో అంటాడు. లేదు ప్రభా నాకు చెప్పు అంటే కొత్తది ఏం చెప్పండి రాసిపెట్టపో చేసుకో అంటాడు. ఆయన కొత్తగా ఏం చెప్పడు, పుస్తకంలో రాసి పెట్టాడు, అదే ఆయన చిత్తం. ఈరోజు ఆయన సహోదరులు, ఆయన సహోదరి, ఆయన తల్లి, ఆయన ఫ్యామిలీ ఎవరనుకుంటున్నారు? బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ ఉంటే ఫ్యామిలీ అయిపోదు. ఆధార్ కార్డులో నంబర్లు సేమ్గా ఉండి అడ్రస్లు సేమ్గా ఉంటే ఫ్యామిలీ అయిపోరు. ముక్కు ఒకేలాగా, నడక ఒకేలాగా, ఇంటి పేరు ఒకేలాగా ఉంటే యేసుప్రభు ఫ్యామిలీ అయిపోరు. యేసుప్రభు ఫ్యామిలీ ఎప్పుడు అవుతారు తెలుసా? విధేయత ఉంటే అవుతారంట. ఆయన ఫ్యామిలీ అంతట్లో వాలకం యేసు ప్రభు కుటుంబం అనే దానికి నీ లోపల ఉండాల్సిన రుజువు ఏంటి తెలుసా? నేనెట్లా నా తండ్రికి విధేయత చూపిస్తున్నానో నాలాగే నా తండ్రికి విధేయత చూపించే వాళ్ళందరూ నా ఫ్యామిలీ. వాళ్ళు నా సహోదరులు, నా సహోదరులు, నా తల్లి. ఈరోజు మనమైన ఫ్యామిలీ అని మీకు అనిపిస్తుందా? నాకైతే అనిపించట్లేదు. మనం ఏదేదో కొత్త కొత్త పెట్టేసుకొని మనమే డిసైడ్ చేసేసుకుంటున్నాం. మనం ఇదండి, మనం అదండి. ఆయన చెప్పాలి ఆ మాట. ఇది ఎగ్జామ్ సీజన్ కదా, మీ కొడుకో కూతురో ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత అడగండి ఎలా రాసాడు. ఏం రాశానమ్మా, అది తిరిగిపోయింది, నేను అనుకుందే వచ్చింది అని అంటాడు. రిజల్ట్ వచ్చినాక దాంట్లో మార్కులు ఉండవు. ఏరా అని అంటే ఆడు కరెక్షన్ చేసినాడు, సరిగ్గా చేయలేదేమో. రాసినోడికి ఎప్పుడు కరెక్టే అనిపిస్తుంది. పేపర్ దిద్దేవాడికి కరెక్ట్ అనిపించాలి, రాసినోడికి అనిపించాల్సిన అవసరం లే, దిద్దేవాడికి కరెక్ట్ అనిపించాలి. నీకు నేను యేసుప్రభు ఫ్యామిలీ, నేను సంఘం, నేను ఆయన శరీరం, నీ సోదాపుతావా? ఆయనకు అనిపించాలి. సజీవమైన రాళ్ళగా మనము చేపరచబడుతున్నాం, మనము కట్టబడతా ఉంటున్నాము అన్నట్టు నీకు అనిపించడం కాదు, ఆయన కనిపించాలి. ఏమనిపించాలి అని అంటే చెప్పింది చెప్పినట్టు చేస్తాడరా వీడు అని ఆయన కనిపించాలి. ఆయన కనిపిస్తే చాలు, నువ్వు ఆ సజీవమైన రాయిగా ఆ కట్టడిలో నీ స్థలంలో నువ్వు వెళ్ళగలవు. మొదటి విషయము, నువ్వు విధేయత చూపించాలి అని అంటే దేవుని సన్నిధిని కాపాడుకో. ఆయన మాటకి విధేయత చూపించాలి అని అంటే ఆయన సన్నిధిలో ఉంటేనే. నువ్వు కనుక ఆయనకి నచ్చని మాటలు మాట్లాడుతూ ఆయనకు విధేయత చూపిద్దాం అనుకుంటున్నావా? అసంభవం. నీ భర్తకి లోబడకుండా దేవునికి విధేయత చూపిద్దాం అనుకుంటున్నావా? అసాధ్యం. నీ భార్యని ప్రేమించకుండా దేవునికి విధేయత చూపిద్దాం అనుకుంటున్నావా? అస్సలు జరగదు. నీ ఉద్యోగానికి నమ్మకంగా చేయకుండా నువ్వు భక్తి చేద్దాం అనుకుంటున్నావా? అది జరగని పని. నీకు నచ్చుతుందేమో, దిద్దే ఆయనకి నచ్చదు. మొదటిది విధేయత ఆయన సన్నిధిలోనే సాధ్యం. ఆయన సన్నిధిని కాపాడుకో. ఏ మాట మాట్లాడితే ఆయన సన్నిధి పోతుంది గమనించు. సున్నితత్వాన్ని పెంచుకో. డిఎల్ మోడీ గారు ఇద్దరు స్నేహితులతో ఓ దినాన్న నడుచుకుంటా ఒక వంతెన మీద నడుచుకుంటా వెళ్తూ ఉంటున్నప్పుడు వాళ్ళ ముగ్గురు మధ్యలో ఏదో మాట వచ్చిందంట. ఆ మాట రాగానే, ఆ మాట మాట్లాడుతుండగానే డిఎల్ మోడీ గారికి ఎట్లానో అనిపించి లోపల నేను దేవుని సన్నిధిని పోగొట్టుకున్నానేమో అని అనిపించి ఆయన వెంటనే మీరు వెళ్తా ఉండండి నేను వస్తాను అని మోకరించి, ప్రభా నా లైఫ్లో నీకు మాటిస్తున్నా, ఈ మాట మళ్ళీ ఇంకెప్పుడు మాట్లాడను, నువ్వు నాతో పాటు రా. క్షమించబడ్డాడు అనే నమ్మకం తనలో పుట్టినప్పుడు మరలా లేచి తన స్నేహితులతో వెళ్ళాడు. జీవితంలో మళ్ళీ ఆ సందర్భం ఎప్పుడు మాట్లాడలేదంట, అలాంటి మాట ఎప్పుడు మాట్లాడలేదట. వీళ్ళు వాక్యానికి విధేయత చూపించగలిగారు. దేవుని సన్నిధి పక్షంగా సున్నితత్వం 1 సెకండ్కి కూడా నేను పోగొట్టుకోను. నేను ఎవరినన్నా పోగొట్టుకుంటా, నేను దేన్నన్నా పోగొట్టుకుంటా, ఎంతవరకన్నా దూరం వెళ్ళిపోతా, ఎంత నష్టం వచ్చినా తట్టుకుంటా, కానీ 1 సెకండ్కి కూడా ప్రభా నీ సన్నిధి నేను పోగొట్టుకోను అని అనుకునేవాడు మాత్రం విధేయత చూపించగలడు. రెండవ మాట, యేసయ్య విధేయత గురించే మాట్లాడుతూ ఉంటున్నాం. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వస్తున్నాం. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము చివరి భాగంలో ఉంటే అది విధేయత సిలువ మరణం చదువునమ్మా. సిలువ మరణం పొందునంతగా చాలండి విధేయత. ఎట్లాంటి విధేయత యేసు ప్రభుది అంటే సిలువ మరణము పొందే అంత విధేయత. ముందు దీని గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, ప్రభు సాయం చేస్తే మాట్లాడతాను. కానీ మెట్టుకి టు ద పాయింట్ ఆఫ్ డెత్, ఒబీడియన్స్ టు ద పాయింట్ ఆఫ్ డెత్, చచ్చిపోయే వరకు విధేయత.
ఈరోజు మన విధేయతకి చాలా కమర్షియల్ రీజన్స్, వ్యాపార కారణాలు పెట్టుకుంటాం. ఎలాంటి విధేయత అని అంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చే వరకు విధేయత, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చే వరకు విధేయత, పెళ్ళే వరకు విధేయత, పిల్లలు పుట్టే వరకు విధేయత, ప్రమోషన్ వచ్చే వరకు విధేయత. కొంతమంది 40 రోజులు ఒకటి వేసుకుంటారు. మీకు అర్థమేంటది? వేసుకున్నప్పుడు తాగరు, వేసుకున్నప్పుడు భార్య దగ్గర పోరు, వేసుకున్నప్పుడు ఏదేదో చేయరు. అది తీయడం ఆలస్యం, చక్రవడ్డీతో పాటు మొత్తం చేసేస్తారు. మనం కూడా అంతే, ఏం పెద్ద తేడా లేదు. అది బయటకు వేసుకుంటారు, మనం వేసుకోవడం అంతే. స్టూడెంట్ 10th క్లాస్ విధేయత, ఇంటర్మీడియట్ విధేయత, పెళ్లి విధేయత. నువ్వు విధేయతని దేని కొరకు చూపిస్తున్నావు? ఏసే విధేయత ఎలాంటి విధేయత తెలుసా? చచ్చే వరకు విధేయత, టు ద పాయింట్ ఆఫ్ డెత్. చచ్చిపోయే వరకు విధేయత చూపిస్తా ప్రభా నీకు. నాకేదో దొరుకుతుందని కాదు, చచ్చిపోయే వరకు పూర్తి విధేయత. ఈ మాట గుర్తుపెట్టుకో. నువ్వు గనక చచ్చిపోయే వరకు విధేయత చూపించాలనే మనస్సు నీకు లేకపోతే దేవుడు నీకు విధేయత చూపించడానికి సహాయం చేయడు. ఆయన సగానికి ఎప్పుడు సాయం చేయడు. ఆయన చేస్తే పూర్తిగా చేస్తాడు, లేకపోతే చేయడు, అంతే. చచ్చిపోయే వరకు నీకు విధేయత చూపిస్తాను ప్రభా అనను. చచ్చే వరకు ఏమన్నా జరగని. యోబు పిల్లలు చచ్చిపోని నీకు విధేయత చూపిస్తా ప్రభా. భార్య మాట్లాడి నీకు విధేయత చూపిస్తా. ఆరోగ్యం పోని, ఆస్తి పోని, ఇల్లు కూలిపోని, నా మందలు దొంగలిచ్చబడి ఏమన్నా జరగని ప్రభా, నీకు మాత్రం నేను విధేయత చూపించడం అనేను. అట్లాంటోడికి సాయం చేస్తాడే. కానీ రిజల్ట్ వచ్చే వరకు, జూన్ నెలలో వచ్చే వరకు, మందిరం కట్టే వరకు, సేవ అయ్యే వరకు, స్పెషల్ మీటింగ్స్ వరకు, ఇలాంటి పార్ట్ టైం విధేయతలకి యేసు ప్రభు ఎప్పుడూ సహాయం చేయడు. ఆయన సన్నిధిలోనే నువ్వు విధేయత చూపించగలవు. రెండోది, ఈరోజు మనసులో ఈ మాట గుర్తుపెట్టుకో. పూర్తి విధేయత కొరకు సిద్ధపడితేనే, అంటే చచ్చే వరకు విధేయత కొరకు సిద్ధపడితేనే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ గనక నువ్వు ఇంకా వేరే కారణం, అంటే మీటింగ్స్ బాగా జరగాలనో, కాన్వకేషన్ జరగాలనో, మందిరం కట్టాలనో, పెళ్లి కావాలనో, పిల్లలు బాగా చదువుకోవాలనో, వీసా స్టాంపింగ్, నువ్వు ఇంకా ఏ కారణం చెప్పినా ఆయన నీకు సాయం చేయడండి. చచ్చే వరకు నీకు విధేయత ప్రభా, నీకు ఎంత చక్కగా సాయం చేస్తాడు. ఆయన సన్నిధిని సున్నితంగా కాపాడుకో. చచ్చే వరకు విధేయత. మూడో మాట, అదే వచనం మళ్ళీ ఒకసారి చదువుతారమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. చాలండి. తన్ను తాను తగ్గించుకొనెను. మెట్టుకి తెలుగులో ఆ మాట పై కిందకి రాశారు, ఇంగ్లీష్లో ఆ మాట వేరుగా రాశారు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ టు ద పాయింట్ ఆఫ్ డెత్. సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడని బైబిల్ చెప్తుంది. అంటే దీనుడు మాత్రమే విధేయత తగ్గించుకున్నోడు మాత్రమే విధేయత చూపిస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవచ్చు సులువుగా. గర్విష్ఠుడు విధేయత చూపించలేడు, దీనుడు అవిధేయత చూపించలేడు. మంచి మాట గుర్తుపెట్టుకోండి. గర్విష్ఠుడు విధేయత చూపించలేడు, దీనుడు అవిధేయత చూపించలేడు. యేసుక్రీస్తు ప్రభువారి విధేయతకి మూడో రహస్యం ఏంటి అని అంటే ఆయన దీనుడు. అసలు భూమి మీద ఎవరికన్నా దీనత్వం అవసరం లేదంటే యేసు ఒక్కడికే. సేవకుడు చెప్తుంటే వింటా వచ్చా. యేసు ప్రభుని వచ్చి, నీ ఫ్యామిలీ ఎవరయ్యా అని అంటే, నా ఫ్యామిలీయా భూమి ఆకాశాలు పట్ట చాలనిది. ఆయన నా తండ్రి, సకల జ్ఞానం కలిగిన ఆయన, పరిశుద్ధాత్మ, ఆయనే నా ఫ్యామిలీ అని అండంట. మా డాడీ వడ్రంగి పని చేస్తాడు, మా అమ్మ పేదది, మా ఊరు చిన్న ఇల్లు నజరేతులో ఉంటుంది అంటాడంట. మీ ఫ్రెండ్స్ ఎవరు అని అంటే, కెరూబులు, సెరాఫులు అండంట. చదువులేని పేతురు, యోహాన్, యాకోబు వీళ్ళే నా ఫ్రెండ్స్ అంటాడంట. నువ్వు ఎక్కడ ఉంటావు? నేనా మూడో ఆకాశం పైన ఉంటా, సమీపించలేని తేజస్సులో ఉంటా అండంట. నేనా ఇక్కడే ఆ నజరేతులో తిరుగుతుంటా అంటాడంట. ఆయనకి మంచి మంచి జవాబులున్నా ఇష్టపూర్తిగా తగ్గించుకుంటాడు. అందుకే ఆయన విధేయుడు.
దేవుని సన్నిధిని కాపాడుకో, విధేయుడుగా ఉండొచ్చు. నిత్యము చచ్చే వరకు అని అప్పగించుకో, అప్పుడే విధేయుడుగా అవ్వగలవు. అంతేకాదు తగ్గించుకో, అప్పుడు మాత్రమే విధేయుడు అవ్వగలవు. ప్రార్థన చేసుకో.